మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆల్రెడీ 100 రోజులు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టుతున్నారు. అయితే ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మంచి అంటే మనం అన్ని ఎక్సలెంట్ కార్యక్రమాలు చేశాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4వ సారికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా డిఎస్సి అనేది పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో డిఎస్సి మీద ఫస్ట్ సంతకం పెట్టారు. సుమారు 16,500 ఉద్యోగాలు దాని ద్వారా క్రియేట్ చేశారు. అది అయిన వెంటనే అన్నా క్యాంటీన్ అనేది మొదలు పెట్టాం. ఒకటేసారి మనం 100 అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. 3వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది అన్ని అన్నా క్యాంటీన్ కూడా మూసివేశారు. అయితే మళ్ళీ నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది మొదలుపెట్టాం. ఎన్ని కష్ట పరిస్థితులు ఉన్నా కూడా మనం అయినా కానీ ఎవరు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఆకలితో ఉండకూడదనేది అన్నా క్యాంటీన్లు మనం మళ్ళీ మొదలుపెట్టాం. ప్రజలకి 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది కూడా మనం ప్రజలకి అందిస్తున్నాం. అలాగే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది ఎలాగైతే ఎలక్షన్ ప్రామిస్లు చేశామో అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మనం ఒకటేసారి 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసాం. అలాగే మనకి ప్రతి ఫస్ట్న ప్రజలకి మనం అది అందిస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే వికలాంగులకి కూడా 6,000 రూపాయలు అనేది వాళ్ళు వికలాంగులకి మామూలుగా ఎవరు సాధారణంగా పట్టించుకోరు, కానీ వికలాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 6,000 రూపాయలు ప్రతి గడపకి వికలాంగులకి అందిస్తూ ఉన్నారు. అలాగే చూస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనం వెనక తీసుకున్నాం. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ ల్యాండ్ అయినా వాళ్ళ ఇల్లు అయినా వాళ్ళ పేరు మీద మిగలాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా వెనక తీసుకువెళ్ళాం. అలాగే అమరావతి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 crores అనేది కేటాయించారు. అలాగే మనకి ఒక క్యాపిటల్ అనేది అవసరం కాబట్టి ఇది కూడా చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే పోలవరం నీళ్ళు అనేది ప్రతి జీవికి అవసరం. అయితే నీళ్ళు కూడా మనం దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12,500 crores అనేది పోలవరం కోసం కూడా మనం సాధించాం. అదేవిధంగా మనకి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడైనా మన భారతదేశంలోనే ఫస్ట్ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం నవీన్ పట్నాయక్ గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రం అయితే కలకలలాడుతుందనేది మనం అడ్మినిస్ట్రేషన్ అయితే అద్భుతంగా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. మనం ఫ్లడ్స్ చూస్తే ఆ ఫ్లడ్స్ ఇంకెవరైనా ముఖ్యమంత్రి అవుతే అది ఎవ్వరు కూడా ఈ విధంగా 10 రోజుల్లోనే మేనేజ్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బోట్లు అయితేనేంటి, డ్రోన్స్ అయితేనేంటి అన్ని విధాలు కూడా నీళ్ళు అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా తాగునీళ్ళు అలాగే భోజనం అందించి ఈ ఫ్లడ్స్ అనేది కూడా ఎక్సలెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేశారు. అలాగే మనకి డిస్ట్రిక్ట్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఢిల్లీకి వెళ్ళి కూడా కొంతమందిని ప్రోత్సహించారు రావటానికి. సో అది కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన విజయనగరంలో బెస్ట్ పర్సెంటేజ్గా మనం పెన్షన్లు కూడా ఒక్క రోజుల్లోనే మనం అందించాం. అంటే విజయనగరంలో అంటే గత 100 రోజుల పాలనలో విజయనగరానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు? విజయనగరంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండుకి, గోషా హాస్పిటల్కి అలాగే మహారాజా హాస్పిటల్కి రెండుకి కూడా మనం రివ్యూస్ పెట్టి గోషా హాస్పిటల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ట్యాంక్ కూడా మనం పెట్టాము. అలాగే దానికి రిపేర్స్ కోసం అవనియండి, దానికి ఏసీస్ ఇటువంటి కొన్ని అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేయటం జరిగింది. అలాగే మనకి మహారాజా హాస్పిటల్
చూస్తుంటే ఇప్పుడు అక్కడ పేషెంట్స్కి బాత్రూమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళతో పాటు ఎవరైనా పేషెంట్తో పాటు వెళ్ళిన వాళ్ళకి బాత్రూమ్స్ లేరు. అది బాత్రూమ్ సరిపోవట్లేదంటే మనం బాత్రూమ్స్ కూడా శాంక్షన్ చేయించాము. అదేవిధంగా మనం చూస్తుంటే స్కూల్స్ రివ్యూస్ కానివ్వండి, ట్రైబల్ హాస్టల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి ఎస్టిమేట్లు వేసాం. అలాగే మనకి కాలువల కోసం ఎన్నో చోట్ల కాలువలు లేవు, అవి కూడా మనం ఎస్టిమేట్ వేసాం. అదేవిధంగా మనకి రోడ్ రిపేర్స్ కోసం కూడా మనం కోరుతా ఉన్నాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న 18th మీటింగ్లో కూడా రోడ్ రిపేర్స్ కోసం ఫండ్స్ వచ్చినాయి. అలాగే గ్రామ సభలు ఎన్రేగా ద్వారా మనకి విజయనగరం కోసం 20 crores గ్రామాలు అభివృద్ధి మనం చేస్తాం. అంటే రోడ్లు, కాలువలు, క్యాటిల్ షెడ్స్ వంటి అన్నీ కూడా మనం చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆరోపిస్తున్నారు, ఈ 100 రోజుల పాలనలో ఏం చెప్పాలో తెలియకైతే మాత్రం టీటీడీ లడ్డూనైతే రాజకీయం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయన టీటీడీ లడ్డు మొత్తం కాలుష్యం చేసి దాంట్లో చేప నూనె, పంది కొవ్వు అన్నీ కూడా వేసి ఆయన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగో ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే అయి బై మిస్టేక్ ఆయన ముఖ్యమంత్రి అయి మన రాష్ట్రాన్ని మొత్తం పాడు చేసి నాశనం చేసిన వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ 100 రోజుల పాలన ఉన్నదో మేమైతే సుస్థిర అభివృద్ధి అయితే చేసాము, ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు అన్నింటిలో కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా అయితే నెరవేర్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేము చేసామని మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.